భగవద్గీతలోని 7-15 అధ్యాయాల్లో సూర్యుడు చంద్రుడు లేని విశ్వం గురించి ప్రస్తావన ఉంది. అక్కడి ప్రపంచంలోని వెలుతురంతా పరమాత్మ నుంచి వస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు పరమాత్మ అవుతాడు. ఎవరైతే ఈ మానవ ప్రపంచంలో విముక్తి సంపాదిస్తారో అలాంటి వారే ఈ లోకానికి చేరుకుంటారు. భగవద్గీత కేవలం ఆత్మ గురించి మాత్రమే కాదు, ప్రత్యేకమైన విశ్వం గురించి కూడా చెప్తుంది. ద సిమ్యులేషన్ థియరీ. మన భూమి ఆకాశం నుండి రాలిపడలేదు. మనం ఒక నకిలీ ప్రపంచపు ఆనవాళ్లు మాత్రమే. దీన్ని ఎవరో ఒకరు నియంత్రిస్తున్నారు. 2003లో ఫిలాసఫర్ నిక్ బోస్ట్రోమ్ ఈ స్టిమ్యులేషన్ థియరీ గురించి ప్రస్తావించాడు. మనల్ని ఎవరో ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నారని అంటాడు. అయితే భగవద్గీత ప్రకారం పరమాత్మ ఆధీనంలోనే ఈ ప్రపంచం నడుస్తోంది. ద పవర్ ఆఫ్ మెడిటేషన్. భగవద్గీతలో యోగా గురించి, ధ్యానం గురించి పదే పదే ప్రస్తావన ఉంది. మెడిటేషన్కి ఉండే శక్తితో ప్రపంచంలోని క్రైమ్ని కూడా అంతం చేయొచ్చా? 1993లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ దుర్మార్గులకు నెలవుగా ఉండేది. ఒకవైపు నగర పోలీసులు ఈ క్రైమ్ని అంతం చేసే పని చేస్తుండగా అక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేయడానికి నిర్ణయించుకున్నారు. ద ట్రాన్సేషనల్ మెడిటేషన్ అండ్ టీఎం సిద్ధి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఆ చిన్న నగరంలోని 4000 మంది పాల్గొన్నారు. 6 వారాల పాటు వీరితో మెడిటేషన్ చేయించారు. వాటి ఫలితాలు అందరినీ షాక్కి గురిచేశాయి. 6 వారాల్లో అక్కడ క్రైమ్ రేట్ 23% తగ్గిపోయింది. భగవద్గీత కూడా మనకు అదే చెప్తోంది. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మనసులో చెడు ఆలోచనలన్నీ తొలగిపోతాయని రాసుంది. దుఃఖం, క్రోధం, అహంకారం ఇలా అనేక భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయి. అసలైన మనిషి బయటకొస్తాడు. అది మెడిటేషన్తోనే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మన గ్రంథాలు వేల సంవత్సరాల క్రితం నుంచే చెప్తున్నాయి. మీకు కూడా భగవద్గీతకు చెందిన ఆసక్తికర విషయాలు తెలిస్తే మాకు